నమస్తే వీతిని స్వాతం లక్ష్మ సమాజేతం తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నాత్మకంగా తీసుకున్న హరితార కార్యక్రమాన్ని ఈరోజు మరి చెర్లబూతుకూరులో మరి గౌడ సంఘాల అన్ని కలిపి అఖిల భారత సంఘాలు గౌడ సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో మరి ఈరోజు బీహార్ నుంచి తెప్పించినటువంటి గిరక తాటి చెట్లను నాటడం జరిగింది. మరి ఇక్కడ ఎక్సైజ్ శాఖ నుంచి ఎస్ఐ స్వప్న గారు, అలాగే చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారు, అలాగే చూసినట్టయితే వేములే గౌడ్ గారు, బాలరాజు గౌడు, శ్రీధర్ గౌడు, మరి బత్తిని సురేందర్ గౌడు, మరి వెంకటేశ్వర్ గౌడు, బాలరాజు గౌడు, సదన్న గౌడు, మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చి చెట్టు నాటే కార్యక్రమం చూసాం. ఆల్రెడీ అన్నీ బుక్ అయిపోయినాయి అంటే కూడా సార్ మాకు కూడా కావాలి, నేను ఒక ఆడపిల్లని ముందుకు వస్తున్నాను, మన కులాన్ని మన వృత్తిని కాపాడుకోవాలనే ఆశతో నేను ముందుకు వస్తున్నాను, మా ఊర్లలో కూడా నేను పెట్టుకుంటాను, నాకు కావాలి అని అడిగితే వాళ్ళు కాదనకుండా నాకు పంపించారు. ఇప్పుడు ఇది చెర్లబూత్కూరు గ్రామము, నేను పెరిగిన విలేజ్. సో ఇక్కడ పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. కళ్ళు గురించి నేను ఈ మధ్య ఒక మణికొండ మహాలక్ష్మి మాంగళ్యం క్రియేషన్స్లో మణికొండ మహాలక్ష్మి అనే ఛానల్లో నేను ఈ మధ్యనే కళ్ళు గురించి ఒక వీడియో చేసి పెట్టాను. అది చాలా వైరల్ అయింది, నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే కళ్ళు గురించి ప్రయోజనాలు ఏంటి అనేది నేను అందరికీ తెలియజెప్పదలుచుకొని ఆ వీడియో చేశాను. సో అందరిలోకి వెళ్ళినందుకు చాలా సంతోషపడుతున్నాను. కానీ అందరూ కూడా దాన్ని పాటించాలి. మనమే ఏంటంటే కళ్ళు అంటే ఏదో తప్పుగా చూస్తూ వీళ్ళు ఇది తాగితే తప్పు అన్న దీంట్లో ఉన్నారు. కానీ ఇది మనకి ఋషుల నుంచి మన దేవతల నుంచి వస్తుంది. ఇది ఒక సురాపానం అని, ఇది దేవతలు స్వీకరించే అమృతం అని కూడా మనకి పూర్వకాలం నుంచే చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు లేడీస్ వచ్చేసరికి కూల్ డ్రింక్ స్ప్రైట్ తాగుతారు, థమ్స్అప్ తాగుతారు. దాంట్లో ఏముంటాయి? పెస్టిసైడ్స్ ఉంటాయి. అదే దీంట్లో మనం న్యాచురల్గా చూసుకుంటే ఒక భూమిలో నుంచి మనకు భూమాత కొన్ని వందల దాంట్లో లోపలికి ఉన్న మీటర్స్ లోపలికి ఉన్న వేరులో నుంచి మనకు ప్రకృతి ఇస్తున్న ఒక ఔషధం ఇది. దీన్ని తీసుకుంటే మనకు ఆరోగ్యంలో కూడా బాగుంటుంది, కిడ్నీలలో రాళ్ళు పోతాయి, ప్రతి ఒక్కటి మన బాడీలో ఎలాంటి రోగాలున్నా పోతాయి అని శాస్త్రవేత్తలు కూడా మనకి చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మన గౌడ సంఘాలు చాలా ఉన్నాయి. అందరూ కూడా గౌడ వృత్తి అంటే ఇప్పుడు చాలా చాలా వరకు ఇక్కడే ఈ విలేజ్లోనే చూసుకుంటే కళ్ళు అమ్ముడుపోకనో వాళ్ళకి ఎల్లకనో చాలామంది ఏం చేస్తున్నారు, పక్కన ఇంకా వేరే వృత్తుల్లో తాళ్ళు ఎక్కడం మానేసి వేరే వృత్తుల్లో కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తాళ్ళు ఎక్కితే పడిపోవడం, వాళ్ళకు కాళ్ళు విరగడం. అందులో ప్రత్యేకంగా నేనే ఒక బాధితురాలిని. నా ఫాదర్, నేను చిన్నప్పుడే తాటి మీదకి వెళ్ళి పడి, మేము ముగ్గురం ఆడపిల్లలం, ఒక తమ్ముడు. సో మా అమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని మేము చిన్నప్పుడు పడిపోతే చాలా కష్టాలు పడి పెంచారు మమ్మల్ని. ఆ కష్టాలు నాకు తెలుసు. సో అలాంటి కష్టాలు ఇక మీదట వచ్చే మన నెక్స్ట్ జనరేషన్కి ఉండకూడదు అని, ఏదైతే ఇప్పుడు చిన్నగా ఉండే గిరకతాళ్ళు వస్తున్నాయని తెలిసి నేను స్పెషల్లీ బాధితురాలిని కాబట్టి నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటి, ఎంత పెయిన్ అనుభవించి ఎంత కష్టాలు అనుభవించి పైకి వచ్చాము అనేది తెలుసు. కాబట్టి ఇంకా మన నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పేసి ఇలా చిన్నగా ఉండి ఎక్కువ ఉత్పత్తినిచ్చే తాళ్ళని పెడితే ఇప్పుడు ఈ తరం వాళ్ళు కాకుండా నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని నేను చేయాలని నిర్ణయించుకొని ఇక్కడ అందరినీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషించారు, నన్ను హ్యాపీగా ఇన్వైట్ చేశారు, చాలా సహకరించారు. హైదరాబాద్ నుంచి కూడా మన గౌడ సంఘాల పెద్దలందరూ కూడా వచ్చారు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు పేరు పేరున. ఇప్పుడు అందరి పేర్లు చెప్తే టైం సరిపోదు కాబట్టి సో అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి నేను అందరికీ తెలియజేసుకునేది, ప్రత్యేకంగా నేను కోరుకునేది ఏంటంటే, మనం ఈ తాటి విత్తనం పెట్టగానే సరిపోలేదు. ఏదైనా సరే, ఈ తాటి విత్తనమైనా మొక్కైనా ఏదైనా పెట్టగానే ఇప్పుడు పెట్టామా మన బాధ్యత అయిపోయిందని కాకుండా, ఇప్పుడు హరితహారంలో గ్రీన్ ఛాలెంజ్ అని మన ఎంపీ సంతోష్ కుమార్ గారు కూడా మనకు చెప్తున్నారు. చెట్టును పెట్టాలి, దాన్ని పెంచే బాధ్యత కూడా మనమే తీసుకోవాలి అనే ఒక నినాదాన్ని మనం పాటించాలి. ఎవరైతే ఇప్పుడు ఆ మొక్కను పెడుతున్నారో వాళ్ళే ఆ చెట్టు బాధ్యతను తీసుకొని అది పెరిగేదాకా ఇది నా ఇంట్లో పిల్ల, నా పిల్లనైతే ఎలాగ పెంచుకుంటానో ఈ మొక్కను కూడా నేను అలాగే పెంచుకుంటానని ఒక బాధ్యత తీసుకొని పెంచుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చెర్లబూత్కూరు గ్రామంలో మన గౌడ సంఘంలో ఉన్న వృత్తిదారులందరూ, నా బంధువులందరూ వచ్చి ఇలా తాటి చెట్లు పెట్టి హరితహారం కింద మేము గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్నాము. మేమందరం కూడా ఏంటంటే ప్రతి విలేజ్లో ఉన్న గౌడ సంఘాలకి గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విలేజ్లో గౌడ సంఘాలు ఈ తాటి మొక్కల్ని, ఈత మొక్కల్ని పెంచి ఆ పెంచే బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలని మేము ఈ ఛాలెంజ్ని విసురుతున్నాం. అందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నా పేరు కూరెల వేములయ్య గౌడ్.
అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా గౌడ సంఘాల జేఏసీ కో చైర్మన్గా నిర్వహిస్తున్నాను. ఈరోజు సోదరి బత్తిని లతా గారు ఒక మంచి సదుద్దేశంతో ఏదైతే వాళ్ళ స్వగ్రామం అయినటువంటి చెర్లబూత్కూర్లో ఈ గిర్కతాడు ఈ బీహార్ నుంచి ఇథనాల్ తెప్పించి వాటిని ఇక్కడ నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ రామచంద్ర గౌడ్ గారు, స్థానిక సర్పంచ్ రమణారెడ్డి గారు, స్థానిక ఎంపీటీసీ తిరుపతి గౌడ్ గారు, అదేవిధంగా స్థానిక గౌడ సంఘ నాయకులు, ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ స్వప్న గారు, అదేవిధంగా అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర కార్యవర్గం సత్యనారాయణ గారు, వీరమల్ల వెంకటేష్ గౌడ్ గారు, బాలరాజ్ గౌడ్ గారు, అదేవిధంగా తెలంగాణ గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గౌడ్ గారు, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి వారసులైనటువంటి నాచగోని రాజయ్య గౌడ్ గారు, గౌడ హాస్టల్ తరఫున కూడా వాళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా మన కలర్ సత్యనారాయణ గౌడ్ గారు, కరీంనగర్ కలర్ సత్తన్ అంటే అందరికీ బాగా సుపరిచితులు, సర్దార్ సర్వాయి పాపన్న కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా కౌండిన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాతూరి శ్రీధర్ గౌడ్, నా సహచరులు మాతో పాటు అఖిల భారత గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి బత్తిని సురేందర్ గౌడ్ గారు, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మంచి సంతోషకరం. ఇటువంటి కార్యక్రమాలని చేయాలంటే కూడా చాలా ధైర్యం కావాలి. హైదరాబాదులో ఉంటున్నటువంటి బత్తిని లత గారు వారి స్వగ్రామంలో ఈ గిరగతాలను ఏర్పాటు చేసి రాబోయే కాలంలో కుల వృత్తిని కాపాడుకునే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం హరితహారం ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తుందో దాంట్లో ఒక భాగంగా ఈ తాటి చెట్లను నాటే కార్యక్రమాన్ని కూడా స్థానిక మంత్రివర్యులైనటువంటి కేటీఆర్ గారు వారు ఎన్నో విధాలుగా ఈ ముందుకు తీసుకెళ్తూ దాన్ని మా గౌడ కులానికి సంబంధించిన ఒక యువ నాయకుడు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని కుల సంఘాలన్నిటికో పిలిపియడం జరిగింది. ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా స్వచ్ఛంద సంస్థలు దాంతోపాటు కుల సంఘాలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తే రాబోయే కాలంలో ప్రకృతిని కాపాడుకుంటూ ఆరోగ్యవంతమైనటువంటి ఈ నీరాన్ని కానివ్వండి, దాంతోపాటు ఈ కళ్ళుని ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గౌడ కుల వృత్తి అనేది మున్ముందు కాలంలో అభివృద్ధి చెందే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం నీరా అనే ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేసి మన ఒక 3 నెలల క్రితం ట్యాంక్ బండ్ దగ్గర 2500 గజాలు ప్రభుత్వం కేటాయించడం జరిగింది. 3 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు అక్కడ నీరా కేఫ్ అని చెప్పేసి ఒక మోడల్ ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి ఒక హంగులతో తయారు చేయడం జరుగుతుంది. దాన్ని రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒకటి కానీ దాంతోపాటు ప్రతి మండలంలో ఒకటి ఏర్పాటు చేసి ఇలాంటి గిరకతాళ్ళు పెట్టడం వల్ల 5 సంవత్సరాల లోపలనే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న తాటి చెట్టుకు 10 సీసాలు వస్తే ఇది 30 సీసాలు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కులవృత్తి అనేది అభివృద్ధి చెంది పిల్లలు విద్యావంతులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ప్రతి మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ నీరా కేఫ్కి ప్రతి ఊర్లో ఏదైతే మిగిలిన కళ్ళు కానివ్వండి స్థానికంగా అమ్ముకున్న తర్వాత నీరా కానివ్వండి ఈత కళ్ళు తాటికల్లు ఏదైనా ప్రభుత్వము ఇప్పుడు పాలన ఏ విధంగా సేకరిస్తుందో ఆ విధంగా మిగిలిన కళ్ళును సేకరించి వారికి కనీస మద్దతు ధర ప్రకటించి గౌడ కులాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము. దాంతోపాటు మా గౌడ కులంలో యావత్ ప్రపంచంలో అతి ప్రమాదకరమైన వృత్తి ఏదైనా ఉందంటే గౌడ కుల వృత్తి. అది మా దురదృష్టమో మా అదృష్టమో చెప్పలేని పరిస్థితి. గత ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ప్రభుత్వాలు ఏవి ఉన్నా కూడా కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
చెప్పుకుంటూ పోతున్నారు. కానీ మాకు లబ్ధి ఇంతవరకు అయితే పెద్దగా పొందింది ఏం లేదు. గౌడ కులం ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కుల సంఘాలని అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సహిస్తూ కుల సహకార సంఘాలకు ఏదైతే ఆత్మగౌరవ భవనం అని చెప్పేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి, దానికి సంతోషం. అదేవిధంగా ఈ కులాలను కూడా ఏ విధంగా కాపాడితే ఈ వృత్తులు అభివృద్ధి చెందాయని చెప్పేసి వారు మున్ముందు ఆలోచిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని కులాలను ఆదుకుంటున్నారు. అదేవిధంగా మా కులంలోని కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా చనిపోతేనే లబ్ధి పొందుతూ ఉన్నటువంటి దీనస్థితిలో మా గౌడ కులం ఉంది. ప్రభుత్వం ఇచ్చే ఈ లోన్లకు సంబంధించి అలాంటి ఏమున్నా కూడా వీరికి మామూలుగా ఉన్న టైంలోనే వాళ్ళ ఆర్థిక సాయం అందించాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ఈ 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి మా గౌడ కులం ఇబ్బంది పడి వాళ్ళు లాస్ అయినంత ఏ కుల వృత్తి కూడా లాస్ అవ్వలేదు. వాస్తవం ఏంటంటే ఎక్కువ వర్షాలున్నా మాకు ఇబ్బంది, మొత్తం లేకపోయినా మా వృత్తికి ఇబ్బంది. ఇప్పుడు పడుతున్న వర్షాలకు రోజు 10 సీసాలు వచ్చే కళ్ళు ఈ అధిక వాటర్తోని మొత్తం అది బనికి రాకుండా అయిపోయి ఆ తల్లు 3-2 సీసాలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయినాయి. ప్రభుత్వం ప్రతి ఒక్క గౌడ గీత కార్మికుని ఆదుకునే విధంగా ముందుకు వచ్చి ప్రతి గీత కార్మికులకు 20,000 రూపాయలు కనీసం ఇప్పుడు ఈ ప్రస్తుతం లాసాన్ని 2 నెలల నుంచి అయిన వారికైనా అందజేయాలని చెప్పేసి ఈ గౌడ సంఘాల ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మేము ఛాలెంజ్గా చెప్పడం లేదు, దయచేసి దాన్ని ఛాలెంజ్గా తీసుకోవద్దు. మేము డిమాండ్గా చెప్పడం లేదు, మా బాధను అర్థం చేసుకోండి. అన్ని కుల సంఘాలను ఆదుకున్నటువంటి ప్రభుత్వంలో భారతదేశంలోనే కుల సంఘాలకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం మా కులాన్ని కూడా చూసి మాకున్న ప్రాబ్లమ్స్ని మా ఇబ్బందిని గ్రహించాలని చెప్పేసి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని, అదేవిధంగా ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న పద్మారావు గౌడ్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరి బత్తిని లత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు వచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా మన కార్యక్రమం అని చెప్పి వచ్చినందుకు సత్యనారాయణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కులాలకు సంబంధం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా ఈ గ్రామస్తులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ విజయవంతం చేసినందుకు సర్పంచ్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, స్థానిక నాయకులకు, యువకులకు అందరికీ మా గౌడ సంఘం కుల సంఘాల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మూలంగా మరి వేముల గౌడ్ గారు ప్రభుత్వానికి మీరు ఏమైనా విన్నపించుకునే అవకాశం ఉందా? మేము ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఏదైతే ఈ కళ్ళు కానివ్వండి, నీర కానివ్వండి, ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక పానీయంగానే ప్రభుత్వాలు ఇప్పటివరకే తీసుకొస్తున్నాయి. గత ప్రభుత్వాల కంటే కూడా ఇప్పుడు ప్రభుత్వాలు దాన్ని ఒక ఆరోగ్యవంతమైన ఔషధంగా పరిగణన తీసుకొచ్చారు. ఆ విధంగా పరిగణన తీసుకున్నప్పుడు దాన్ని అదే దృష్టిలో పెట్టుకొని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లోంచి కూడా ఈ కళ్ళు తాగిన వాళ్ళని మినహాయించాలని చెప్పేసి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మద్యపానం ఏదైతే ఈ విస్కీకి సంబంధించి బ్రాండీ దానికి సంబంధించిన ఏదైతే మద్యపానం ఉందో మద్యపానంలోంచి కళ్ళు ఎలాగో మినహాయించారు. మినహాయించినప్పుడు ఈ కళ్ళు తాగిన వాళ్ళు ఎవరన్నా మామూలుగా తాగి రోడ్డు నుంచి వెళ్తుంటే పోలీసు వాళ్ళు సోదరులు ఆపి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పైప్ వేసినప్పుడు దీన్ని కూడా దానిలో పరిగణలోకి తీసుకొని వారు కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ కళ్ళు తాగాలంటే కూడా వాళ్ళు ఇబ్బంది పడి భయపడుతున్నారు. ఇది ఆరోగ్యానికి ఎటువంటి చెడుని సమకూర్చేది కాదు. ఆరోగ్యవంతమైన జీవితానికి ఆరోగ్యంగా ఉండడానికి కూడా డాక్టర్లు అటువంటి ప్రత్యేకంగా ఈ రోజున్న ప్రస్తుత కరోనా మహమ్మారి నుంచి కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కళ్ళు తాగిన వారికి ఎటువంటి కరోనా ఇబ్బంది కూడా ఉండదని చెప్పేసి ప్రత్యేకంగా డాక్టర్లు సైంటిఫిక్గా దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. దాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని ఇది ఒక్కటి మా అన్ని కుల సంఘాల ద్వారా, తాగే వాళ్ళ ద్వారా, తాగిపిచ్చే వారి గౌడ కులం ద్వారా మేము కోరుకున్నది ఒకటే, ఈ కళ్ళుని రాబోయే కాలంలో అతి తొందరగా డ్రంక్ అండ్ డ్రైవ్లోంచి తొలగించాలని చెప్పేసి ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు వారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి, యువ నాయకులు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి
గౌడ సంఘాల ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్కడ సర్పంచ్ రమారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ చెట్లు నాటడం వల్ల మంచి కల్పవృక్షంలా వస్తున్నటువంటి ఈ విషయాన్ని ప్రజలకు ఎలా వివరిస్తారు మీరు? అందరికీ నమస్కారం. నా పేరు దబ్బెటి రమణారెడ్డి. నేను చెర్లబుత్కూరు సర్పంచ్. మా గ్రామం మొట్టమొదటి నుంచి కరీంనగర్ మండలంలో చెర్లబుత్కూరు అనగానే మంచి కళ్ళు దొరుకుతుంది అనేది మా మండలంలో ఉన్న అందరికీ ఎక్కువ గుర్తింపు ఉన్నది. అయితే గత కొద్ది రోజుల నుండి చెట్లు బాగా పెద్దగా అవడం వలన కొంత యువత కూడా వేరే వేరే పనులకు మళ్ళడం వలన కొద్దిగా ఇబ్బందుల వలన కొద్దిగా వెనక వస్తున్న తరుణంలో మా గ్రామానికి చెందిన మా గ్రామస్తురాలైన బతిని లత గారు తన ఉన్న ఆలోచనతోని ఎన్నో రకమైన నూతన వంగడాలు రావడం జరుగుతుంది. ఇందులో కూడా తాడి చెట్లో కూడా ఒక నూతన వంగడమైన గిరకతాళ్ళు అనేది వచ్చి దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మా గ్రామంలో తీసుకొచ్చి నాటి మా గ్రామంలో ఉన్న గౌడన్నలకు ఒక ఉపాధి కల్పించడం అనేది మా గ్రామం తరఫున నేను కూడా వారిని అభినందిస్తున్నాను. ఇట్టి తాళ్ళను గౌడన్నలు కూడా వాళ్ళు పెట్టినది ఏదైతే ఉంటుందో మా గ్రామం తరఫున మేము సర్పంచ్గా మేము చేయాల్సిన పని మేము చేసుకుంటూ మీరు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టినట్టయితే మీరు అనుకున్న ఇన్ టైంలో మీకు కూడా కళ్ళు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీతో పాటు మేము కూడా అందరం కలిసి ఇటు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుందామని కోరుకుంటున్నాం. ఓకే, చెట్టు నాటడం, చెట్లు పెరగడం, మరి కళ్ళు గీయడం ఒక ఎత్తు, కళ్ళు అమ్మడపోవడం కూడా చెప్పారు ప్రభుత్వం తీసుకోవాలని. మరి మీ వంతుగా సర్పంచ్గా మరి ఉన్నటువంటి మద్యాన్ని కొంచెం తక్కువ చేసి కళ్ళును ఎక్కువగా తీసుకోవాలనే విషయం పైన మీరు అవగాహన కల్పిస్తారా? మా నేనైతే మద్యానికి కాదు, నేను ఒక సర్పంచ్గా నేను కళ్ళుకే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నేను కూడా కళ్ళునే తాగుతా, మద్యాన్ని తాగా. కాబట్టి ఈ కళ్ళు తాగినప్పుడు ఎప్పుడైతే ఉందో ఒక సిస్టమేటిక్ అంటే ప్రజల్లో కావచ్చు మనసులో ఆరోగ్యంలో కూడా సిస్టమేటిక్ ఉన్న విషయం చాలా వాస్తవం. మా దగ్గర కళ్ళు కరెక్ట్గా దొరికినట్టయితే వాస్తవానికి మా గ్రామ ప్రజలు ఎక్కువ కళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు లేకపోవడం వల్లనే మద్యానికి వెళ్ళిపోయారు. 100% మేము మా గ్రామం తరఫున మేము ప్రయత్నం చేస్తాం. కొన్ని చోట్ల గౌడ్ల పైన కళ్ళు పోసే వాళ్ళపైన మాకు పోయట్లేదని దాడులు కూడా జరుగుతున్నాయి కదా, ఇలాంటి విషయాలపైన మీరు ఎలా ప్రభుత్వం? గ్రామంలో అటువంటి పెద్ద సమస్య అయితే ఏం లేదు. మాకు దొరుకుతలేదని మేము వాళ్ళని ఇంకా రిక్వెస్ట్ చేయడం తప్ప మా దగ్గర అటువంటిది ఏం లేదు. ఎంపీటీసీ గారు చెప్పండి సార్, మీరు ఒక గౌడ కులంలో పుట్టారు కనుక మరి మండువాల విషయంలో కూడా చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఓవర్ మండవ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలని కొంచెం ఆ యొక్క విషయాలపైన మీరు శ్రద్ధ చూస్తారు. మా చెర్లబుత్కూరు గ్రామంలో మండువాలంటే మాకు సొంత భూమి ఉన్నది. మాకు 13 ఎకరాల భూమి ఉంది. గతంలో 5 ఎకరాల భూమి గవర్నమెంట్ ఇచ్చింది ఉంది. మొత్తం కలిసి 13 ఎకరాల భూమి ఉంది. మా గౌడ కులస్తులు 50 మంది ఇక్కడ ఉంటారు. 50 మందికి 50 పాలు ఉన్నాయి. 50 పాలు ఎవరి మండువ వాళ్ళే, ఎవరి ఆసామి వాళ్ళ దగ్గరికి వచ్చే కళ్ళు తాగుతారు. కొద్దిగా కన్మేర్ నుంచి ఎక్కువ వస్తారు. వాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు మా ఎల్లమ్మ గుడి దగ్గరనే మండువ ఉంటుంది. ఆ మండువల్ని అందరూ కళ్ళు తాగుతూ ఉంటారు వచ్చి. దూరం నుంచి వచ్చే వాళ్ళు మరి ఇక్కడి నుంచి తాగిపోతందుకు మరి ప్రభుత్వం కూడా తాగిన వాళ్ళను బయటకు రానియట్లేదు కదా, అలాంటి విషయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అట్లాంటప్పుడు మేము స్థానిక సిఐ గారు కూడా ఇంతకుముందు గతంలో ఇట్లాంటి మీరు అన్న విషయం జరిగింది. గతంలో సిఐ గారికి చెప్పినాం. అట్లాంటప్పుడు అంటే వాళ్ళనే బాటిల్ ద్వారా ఇచ్చి పంపించడం జరుగుతుంది. దాన్ని మనం ఎక్సైజ్ శాఖ ద్వారా కూడా ప్రొబేషన్ అది డ్రంక్ అండ్ డ్రైవ్ లేదు కాబట్టి వాళ్ళు స్థానికంగా తీసుకెళ్తారు. వచ్చి కర్మన్ నుంచి చాలామంది వచ్చి తీసుకెళ్తారు ఇక్కడికి వెళ్ళి. తాటి గేగులు కూడా చాలా ప్రాముఖ్యత పొందుతుంది కనుక మరి వాటి విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? తాటి గేగులు అంటే ఇప్పుడు బీహార్ నుంచి తీసుకొచ్చిన శ్రీ బతిని లత గారు మా గ్రామస్తురాలు, ఇప్పుడు స్థానికంగా హైదరాబాద్లో ఉంటుంది. మా గ్రామస్తురాలు ఆమె చొరవ తీసుకొని నేను పుట్టిన గ్రామం మా గ్రామంలో స్థానికంగా నేను కూడా నా వంతు సహాయంగా ఒక 500 తాడి చెట్లు తెప్పియాలని గౌరవ మంత్రివారిని శ్రీనివాస్ గౌడ్ గారిని అడగంగానే ఆమెకు 500 విత్తనాలు ఇచ్చి మా గ్రామంలో పెట్టియాలని సూచించినందుకు మేము కూడా గ్రామస్తులందరం కలిసి కోఆపరేషన్తో కలిసి 500 తాడి చెట్లు ఈరోజు విత్తనాలు పెట్టడం జరుగుతుంది. ప్రత్యేకంగా బతిని లత గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అవి కూడా మేము దగ్గర ఉండి గ్రామస్తులం అంటే గౌడ కులస్తులు అందరం దగ్గర ఉండి పరిరక్షించి ఆ 5 సంవత్సరాలను అది కాపుకి వస్తాయి కాబట్టి అందరికీ లాభం చేకూరుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడ మరి వారిని కూడా తెలుసుకొని రెడీ అశోక్ గారు చెప్పండి సార్. తెలంగాణ గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా, తెలంగాణ గౌడ హాస్టల్ హైదరాబాద్ హిమాయత్ నగర్ మేనేజింగ్ కమిటీ డైరెక్టర్గా, ఈ తెలంగాణ హన్మకొండ సొసైటీ డైరెక్టర్గానే ఉన్నా, సొసైటీ సభ్యునిగా ప్రాథమిక సభ్యునిగా ఉన్నా. ఇక్కడ ఏదైతుందో ఈ ప్రభుత్వం ప్రోత్సహించిన ప్రకారం ప్రతి నేలల గవర్నమెంట్ జాగా ఎక్కడైతుందో
అక్కడ కేటీఆర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు, ఎవరి పర్మిషన్ లెక్కలేదు, మీరు చెట్లు పెట్టుకోండి అని గౌడ సోదరులందరికీ హామీ ఇచ్చినారు. మీరందరూ బతుకు తెరువు కొరకు ఈ ప్రభుత్వం చూపుతున్న చొరవకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. అది కాకుండా ఈ గౌడ సంఘానికి అన్ని కులాలకు, గొల్లోళ్లకు, పద్మశాలీలకు అందరికీ వృత్తి ధర్మంగా వాళ్ళకు చేపలు, గొర్రెలు ఇవ్వటం జరిగింది. మా సంఘంలో మాత్రం ఏమి లేవు ఇప్పటివరకు. అవి ఏదైనా పథకాలు ఆలోచన చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. చెర్లబుత్కూర్ల మేడం బత్తిన లత గారు చొరవ తీసుకొని పెట్టినందుకు ఆమె కృతజ్ఞతలు. మీరందరూ ఆ చెట్లను కాపాడాల్సిందిగా మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. అలాగనే మరి మీ చెర్లబుత్కూరుకు మరి గౌడ సంఘం నాయకులు అందరూ వచ్చి చెట్లు వాటడం నడుస్తుంది. నిజంగానే మీకు దీనివల్ల లబ్ధి చెందుతుంది అనిపిస్తుందా? మా గౌడ నాయకులందరికీ 10,000 నమస్కారం. ఎందుకంటే మా మాట మన్నించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. కాకపోతే ఈ గిరికతాళ్ళు అనేది ఇంతకు ముందు నుంచి వేరే కాడ పెడతాను అన్నారు కానీ మాకు రాలేదు. ఇక్కడ ఈ లత గారు మా మనవరాలు, తాత నేను ఇక్కడ ఒక ప్రెసిడెంట్ను, తాత పరిస్థితి ఇది అంటే పంపి అమ్మ నువ్వు నేను దానికి పూనుకొనైనా మేము జల్ది పెట్టిస్తాం అని చెప్పంగానే ఆమె కూడా తీసుకొని రావాల్సి వచ్చింది. మేము 1984 నుంచి మేము చెర్లబుత్కూరు గ్రామంలో మొత్తం ఫీవర్ కల్లే కానీ కల్తీ అనేది మేము అమ్మం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కరీంనగర్ కాదు చుట్టూ 10 ఊళ్ళోళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. ఈ కళ్ళు తాగితే కరోనా కాదు క్యాన్సర్ కూడా లేదు అనేది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ దీని కొరకు ₹1 చాక్లెటు వీడియోలు వస్తుంది, దానిలో వస్తుంది. కానీ మా నాయకులందరికీ చెప్పేది ఏంటంటే అందరికీ నమస్కారం చెప్పి మేము అక్కడికి వచ్చి మాట్లాడేంత మాకు అది లేదు. మీరు నాయకులు ఉన్నారు కాబట్టి ఇటువంటి దాన్ని మనం కొంచెం వీడియోలలో దానిలో కొంచెం పెడితే ప్రెషర్ పెడితే ఏమైందంటే దీనివల్ల నాకు ఇట్లున్నది అనేది కొంచెం అన్నిటికీ తెలిసిపోతుంది. అయితే అది ఇప్పటివరకు మనకు లేదు. కాబట్టి మీ నాయకులందరికీ నమస్కారం చెప్పి చేసేది ఏంటంటే మాకు అక్కడ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తూ చేస్తే మీకు మేము సహకారం. చలో హైదరాబాదు చిమ్మ గర్జన అంటే మొత్తం బండ్లతో లేపుకొని వచ్చి హైదరాబాద్ను ఒక దమ్ము చేసి వచ్చిన వాళ్ళం మేము. మీరు దేనికైనా కావాలనుకున్నప్పుడు పల్లెటూళ్ళని లేపుకొనైనా మేము వస్తాం. మన దాని కొరకు మీరు దేనికైనా కానీ సహకరించండి, మేము కూడా సహకరిస్తాం. ఇవాళటి రోజుకు 50 మంది సార్ మేము ఎక్కటోళ్ళం తాలు, అందులో 15 మంది ఎక్కుతాను. కళ్ళు అమ్ముడు పోతలేదు అంటే వానికి పొద్దుగాల పోతే ఒక మనిషి పోతే ఒక 800-600 తెచ్చుకుంటాడు. మేము పొద్దుంతా పోతే మాకు 200 కూడా దొరుకుతాయి. అట్లన్నప్పుడు కొంతమంది పోతారు. ఇప్పుడు మాట వంటి వాళ్ళు విధి లేని పరిస్థితులు ఏం చేస్తాం, మేము దొరికినా కాదే దొరకకుండా కాదు అదే పట్టుకుని వేస్తాను. ఇప్పుడు మన ఆ గౌడన్న అన్నాడు ఒక మాట, ఎందుకంటే 15 రోజులు సంది పోతే 15 రోజులు సంది ఈదులు గీసులు లేదు, కళ్ళు అమ్ములు లేదు. ఆ కళ్ళు తప్పన గీసినా నీళ్ళు పడితే ఆ కళ్ళకి ఎవరు వచ్చేటోళ్ళు ఉండరు. ఆ పరిస్థితి. ఒకటి మీరు మండవలు అని అన్నారు, ఒకటి కొన్ని గ్రామాలలో గవర్నమెంట్ మండవలు కూడా ఇచ్చిందండి. అట్లనే మాకు కూడా ఈ కేసీఆర్ కానీ నాయకులు మా శ్రీనివాస్ గౌడ్ కానీ ఇప్పుడు మా చెర్లబుత్కూరు మా సొంత ఏరియా ఉన్నది, అందులో ఒక మండవగా ఒకటి కట్టిస్తే మేము ఉన్న గౌడ్స్ అందరం అక్కడ పెట్టుకుంటాం. ఇప్పుడు ఏంటంటే అక్కడ చెట్ల కాడ పెట్టుకునే పరిస్థితి మాకు ఏర్పడింది. అయితే ఒకటి అన్నిటికి ఇస్తారు కాబట్టి మాకు కూడా అదొకటి ఏదో మండవ లెక్క ఒకటి ఇస్తే, అయితే వర్షం పడ్డా ఏది పడ్డా కానీ ఇప్పుడు మా పరిస్థితి అంటే చెట్ల కింద ఉండే పరిస్థితి, చెట్ల కింద పిడుగులు పడే పరిస్థితి. అటువంటి పరిస్థితి మేము ఎక్కడో అక్కడ విచ్చిన వెళ్ళిపోతున్నాడు. అది ఒకటి ఉంటే ఒక మండవ ఉందంటే సరే ఒకళ్ళ దగ్గర పోతే ఒకళ్ళు తాగుతూనే ఉంటారు, ఒకళ్ళు పోతే ఒకళ్ళు పోతూ ఉంటుంది. అక్కడ సామాన్ పెట్టుకోవడానికి కూడా అన్నీ కరెక్ట్ ఉంటాయి అన్నట్టు. అది ఒకటి మేము కోరుకునేది. అంటే మాకు అక్కడ దాకా వచ్చి చెప్పే అటువంటి అవకాశాలు లేవు. ఇవాళ మా నాయకులు అందరూ వచ్చారు కాబట్టి మా నాయకులందరికీ కూడా తెలిసేటువంటి పరిస్థితిని మా యొక్క ఉన్నదని చెప్పుకుంటాను. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు దీన్ని ఇటువంటి కొన్ని మనకు వినియోగించాలని కోరుకుంటాను. అట్లనే ఇప్పుడు వీళ్ళందరికీ వాళ్ళకు బండ్లని అవ్వని ఇచ్చారు. మనకి ఈ తారీఖు వరకు మనకు ఆడటోళ్ళు లేరు. ఎందుకంటే మనం అటు పోయినా సైకిల్ ఏదో పెట్టేవాళ్ళు అటు ఉన్నారు. ఇటువంటివి కూడా మనకు వచ్చే వీటిని అందరికీ వచ్చినట్టు మనకు రావాలని కోరుకుంటున్నాం అంతే. మనం ఎందుకంటే మనం కష్టపడుతున్నాం కాబట్టి పోవటానికో వచ్చటానికో కావాలనే దాని మీద మేము మా కష్టానికి మీకు కొంచెం కొన్ని తెలిసి ఉంటాయి, కొన్ని తెలివి ఉండే కాబట్టి అవి కొన్ని మీరు తెలుసుకుంటూ వీటిని మీరు ముందుకు నడిపిరు. మీకు దేనికన్నా జనం కావాలన్నప్పుడు మేము దానికి మీకు సహకరిస్తాం. ఇటువంటి దానిలో మాత్రం మీ నాయకులందరూ మాత్రం మంచిగా ఒక్క ఐక్యతతోటి, ఇంతకు ముందుకు ఎట్లా ఒక్క ఐక్యతతోటినో అట్లా ఒక్క ఐక్యతతోటి పోరాడి మన హక్కులను మీరు అందరూ సాధించాలని మీ అందరినీ కోరుకుంటూ నా నుంచి కూడా నీకు ప్రశ్న, ఈ కళ్ళు గీసే తరం మీతోటే మాయమవుతున్నట్టు అనిపిస్తుంది. కళ్ళు చెప్పండి. అయితే కళ్ళు మీరే చెప్పారు మీ మాటలు 30 మంది ఉంటే 15 మందికి వచ్చారండి. మరి మీ కొడుకులను లేకపోతే మీ ఊళ్ళో ఉన్నటువంటి యువకులను తాళ్ళు ఎక్కేటటువంటి ఈ వృత్తికి తీసుకొచ్చే అవకాశం అని ఉందా సారు? ఇప్పుడు ఇది కొంచెం రేస్ అయితే బంద్ అయినోడు కూడా చెప్పి తాడెక్తాడు.
ఇప్పుడు బంద్ అయినోడు 50 మందిలా కొంచెం మొన్న కరోనా వచ్చింది సార్. కరోనా వచ్చే వరకు కళ్ళు గిరాకైంది. ఎందుకు? షాపులు బంద్ అయినాయి. షాపులు బంద్ అయ్యే వరకు కళ్ళు తాగాలి. కళ్ళు తాగితే కరోనా బంద్ అయితే ఒకటి బయటకు వచ్చింది. బయటకు వచ్చే వరకు వచ్చిన వాళ్ళకల్లా ఒక డబ్బా పోసుకుంటూ ఇచ్చినాం. ఎందుకు? అందరికీ సరిపోవాలి. ఒకరికి బాగా పోతే కూడా కుదరదని ఒక డబ్బా మేము పోసేది ఫీవర్ కాలే వాళ్ళకి అట్లనే పోసుకుంటూ అట్లనే చేసినాం. అప్పుడు ఉన్న 50 మంది మొత్తం వచ్చారు. మళ్ళీ అక్కడ అబ్బాయి కళ్ళు అమ్ముకుంటారు, వీళ్ళు అందరూ అమ్ముకుంటారు. మళ్ళీ 50 మంది మళ్ళీ దిగచ్చారు. ఇప్పుడు విధి లేని పరిస్థితిలో లేకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. దీనికి డిమాండ్ ఉంటే మొర్రి బింకెడు కళ్ళు ఉంటే మోకాలు మంటే అన్నమని ఆనాడు వెళ్ళవ తల్లి మాకు చెప్పిన అది. ఇలా దాన్ని పట్టుకొని బతికిన వాళ్ళు ఎవరు చెడిపోలేదు. కాకపోతే చెప్పిన పైసలు కావాలన్నాడు పోతాడు. మేము పట్టుకొని కల్లోడు ఆనే ఉండి 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 నేను అడిగిన సమాధానం చెప్పలే. మీరు మీ యొక్క తర్వాత తరం వాళ్ళు మాట్లాడండి, తర్వాత తరం ప్రోత్సహిస్తారా? తర్వాత తరాన్ని ప్రోత్సహించినట్టయితే మరి చాలా మంది కూడా ఈ తరంలోకి రావాలంటే మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు మేము ఇప్పుడు ఉన్న వరకే వాళ్ళను చెట్లు ఎక్కిస్తున్నాం. అరే బిడ్డ చెట్లు ఎక్కి ఉండుర్రా, రేపు ఏ కాలానికైనా పనికి వస్తుంది. ఇవాళ చెట్లు ఎక్కకపోతే రేపు ఎక్కరాదు. అట్లా ఎక్కిపించుకుంటూ వాళ్ళని మా దాంట్లో దించుకుంటూ వాళ్ళకు మెంబర్షిప్ కావాలన్నా తాళెక్కించుకుంటూ వాళ్ళందరినీ మా లైన్లోకి తీసుకుంటూ ఆల్రెడీ పెడతాను. వాళ్ళని అట్టుగానే ఇడిచిపెడతలేము. ఎందుకంటే మొదలు పని నేర్చి ఉండాలి. పని నేర్చి ఉన్నాక ఎప్పుడంటే అప్పుడు వచ్చి తెక్కచ్చు. నువ్వు పని నేర్కపోతే పెద్దగా రాదు. అట్లా ఇవాళ కొంచెం ముందుకొస్తే మొత్తం మా తరం కాదు మా వెనక తరం అందరూ వచ్చి రెడీగానే ఉన్నారు వాళ్ళు. కాకపోతే అందరినీ ప్రోత్సహించుకుంటూ ఎక్కిపిస్తాను. కాకపోతే ఎక్కిపించినాక సరికి ఇప్పుడు మాకు ఆదాయం కావాలి కదా. మేము పోతాడు 200 దొరికిపోయి ఏదో పని మీద వెళ్ళిపోతాను. ఆ పని మీద వెళ్ళిపోతా అంటే ఇట్లా మా కాలక్షేపాన్ని ఇట్లా గడుపుకుంటాను. అలాగనే మరి బాలరాజు గౌడ్ గారు ఉన్నారు, వారు అడుగుతున్నారు. చెప్పండి సార్, మీకు ఈ వృత్తి పైన ఉన్నటువంటి నమ్మకం. అందరికీ నమస్కారం. నేను ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే కంటిన్యూగా ఈ 10 రోజులు వర్షాలు పడడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో గౌడ కులస్తులు మొత్తం గీత కార్మికులందరూ పూర్తిగా నష్టపోయారు. 100 షేర్లు అయ్యే కళ్ళు దగ్గర 10-20 షేర్లు కూడా అవుతలేదు. వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉన్నది. దయచేసి త్వరగా ఈ యొక్క కరువు కింద తీసుకొని దీన్ని ఈ గవర్నమెంటు గౌడ కులస్తులందరికీ ఈ మంత్లో కానీ సరే ఏదైనా ఒక 20,000 రూపాయలు ప్రతి ఒక్క గౌడ కులస్తునికి ఇచ్చి కళ్ళు గీసే ఒక కులస్తునికి ఇచ్చి ఆదుకోవాలని నేను గౌరవంగా మన కేటీఆర్ గారిని కోరుతున్నాను. ఎందుకంటే చాలా అన్యాయం అయిపోయింది. ఈ 10 రోజుల కంటిన్యూగా వర్షం పడడం వల్ల గీత కార్మికుడు గీత గీయలేని పరిస్థితి, తాడెక్కలేని పరిస్థితి ఉన్నది కనుక అందరూ చాలా నష్టపోయారు. కళ్ళు గీసేవారు. మా ఊరు కాదు, చాలా ఊర్లు చూశాను. చాలామంది చెప్పారు నాకు. ప్రతి ఊర్లో అదే సమస్య. చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు మన గీత కార్మికులు కనుక వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకొని కేసీఆర్ గారు తగు న్యాయం చేయాలని, అలాగే సీనన్న వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలని మన గౌడ పెద్దలందరికీ నేను తెలియపరుస్తున్నా. అంతే. అందరికీ నమస్కారం. ఇలాంటి మంచి కార్యక్రమం మన బత్తిని లత గారు ఇంత దూరము ఇలా ఊరికి ఆహ్వానించి హైదరాబాద్ నుంచి వచ్చాము. కరీంనగర్ జిల్లా చెర్లబుత్కూరు పెళ్ళికి వచ్చి ఇలాంటి బుత్పూర్ గ్రామం ఇక్కడ వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషకరంగా ఉన్నది. అలాగే పెద్దలందరూ ఇక్కడ పెద్దవాళ్ళందరూ ఉన్నారు. వారందరికీ నా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. మరి అలాగనే ఈ చెర్లబుత్కూరు పెళ్లిలో చెట్టు నాటుకున్నటువంటి పెద్దలందరూ కూడా వారి యొక్క సమస్యను వివిధ రకాలుగా తెలియజేశారు. ఈ యొక్క ఎక్స్క్లూజివ్ వితరణ చూస్తున్నాం. చూస్తుండే వితరణ కెమెరామెన్ మహేష్తో మీ సురేష్ దండ.